కొరిలా ఓయ్ నిన్నే నీ బిడ్డ వన్య పెళ్ళిడికి వచ్చేసినది. నువ్వు ఆమెకి తగిన వారిని ఎతికెతికి అలసిపోతున్నావు. ఏ యువకుడైనా సరే వంజకి నచ్చటం లేదు. ఈ పిచ్చోడు ఎవడో వంజకి నచ్చినట్టే ఉన్నాడు. అందుకేనేమో అతన్ని ఎత్తుకుని గుడుసుకు తీసుకొచ్చేసినది. ఓయ్ కొరీలా, మందులు మాకులతో అతగాన్ని బాగు చేసేసి వంజకిచ్చి పెళ్లి చేసేసేయి. నీ బరువు కథ తగ్గిపోద్ది మరి. అయ్యో భగవంతుడా, పరమేశ్వరా, ఇదేమిటి ఇంత బాధ? అతిథి 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 లే. ఏటమ్మా వన్య, ఏడుతున్నావేటే? ఇటు చూడు, ఈ అద్భుతమైన ఆకుపసరుని వంటికి రాసినావంటే ఇతగాడు సట్టుక్కుని లేచి నిలబడతాడు మరి. ఈ ఆకులు బాగా నూరి ఆ పసరుని ఇతగాడు నూదిరికి పట్టించేసే ఎల్లు మరి త్వరగా. ఓ సిద్ధపురుషుడా, ఇక నీకు త్వరలోనే బాగైపోతుంది. మా అయ్య ఇచ్చిన మందులెంతో అద్భుతమైనవి. దమయంతి, దమయంతి, ఇంక నీ స్వయంవరానికి సన్నాహాలన్నీ కూడా పూర్తయిపోయినట్టే. ఇప్పుడిక నీకు నచ్చిన వరుణ్ణి వరించవచ్చు. మాత, విధాత ఎవరినైతే నా భర్త రూపంలో నా వద్దకు పంపాడో అట్టి నారద మహర్షిని నేను కోరి వరుడుగా ఎంచుకున్నాను. మనస వాచ కర్మణ ఆయనని నా భర్తగా నేను అంగీకరించాను. పరపురుషుల గురించి ఇంకా ఆలోచించడం కూడా నా వల్ల కాదు. నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి వీల్లేదు. నీవి స్వయంవర సభలో ఎవరో ఒక రాజపురుషుణ్ణి భర్తగా వరించవలసిందే. సఖీ, నేను నారదుడు ఎక్కడున్నాడో కనిపెట్టాను. ఆయన ఒక కుటీరంలో నివసిస్తున్నారు. నేను ఆయనకు నీ నిర్ణయాన్ని గురించి తెలియచేశాను. అలాగా? మరి ఆయన ఏమన్నారు? ఆయన అన్నారు, రాకుమారి దమయంతికి చెప్పు, నా వంటి వానరముఖుడి గురించి ఆలోచించవద్దన్నారు. చక్కని రాజకుమారుని చూసి వివాహం చేసుకోమన్నారు. వసుధ, నన్ను వెంటనే ఆయన వద్దకు తీసుకెళ్ళు, లేకుంటే స్వయంవరం జరిగేలోపే ప్రాణత్యాగం చేస్తాను. వద్దు వద్దు, అటువంటి అనర్థమేమీ తలపెట్టకు. నీవు నా మాట వింటే నేను అలా చెయ్యను. అయితే సరే, ప్రొద్దుగూకాక ఎవ్వరికీ తెలియకుండా భవనం నుంచి వెళ్ళిపోదాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః
ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓ పరమేశ, నా చిన్న అపరాధానికి ఇంత పెద్ద శిక్ష విధించకండి. లోకానికి ముఖం చూపించలేనంతగా చేయకండి. పరమేశ, నాపై కృప చూపండి. పరమేశ్వర, నాపై కృప చూపండి. నాకు మళ్ళీ నా పూర్వరూపాన్నిచ్చి నాకిలాంటి కారావాసాల నుంచి తప్పించండి పరమేశ. నాకు ముక్తినివ్వండి పరమేశ, నాకు ముక్తినివ్వండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఏమైంది స్వామి? దేవి, మాకు ప్రియమైన నారదుడు పిలుస్తున్నాడు. కానీ మేము నిస్సహాయులం. మేము గనక నారదుణ్ణి పర్వతుడి శాపం నుంచి విముక్తుణ్ణి చేస్తే అది విధి విధానానికే విరుద్ధమవుతుంది. మేము విధి నియమాలను అతిక్రమించలేము. శాపాన్నిచ్చిన వాడే శాపం పొందిన వ్యక్తిని శాప విముక్తుని చేయగలడు. తమరు సర్వసమర్థులే కదా స్వామి. నారదుణ్ణి ఈ ఆపద నుంచి తమరే విముక్తుని చేయగలరు. మేము పర్వతునికి ప్రేరణనిస్తాం. కానీ దానికి ముందు జరగవలసినది ఇంకా చాలా ఉంది సుమా. స్వామి, రాకుమారి, మీరా? ఇప్పుడా? ఇక్కడ? అవును స్వామి. నేనింక శాశ్వతంగా నా పుట్టింటి వారందరినీ వదిలి తమ చరణాల వద్దకు శరణు కోరి వచ్చాను. మీరిలా చేయడం తగని పని. మీరిలా చేయడం తగని పని రాకుమారి. తల్లిదండ్రుల ఆశ్రయాన్ని విడిచిపెట్టడం అనేది ఎటువంటి కన్యకైనా తగని పనియే సుమా. నాకింకేవి ఉపాయం తోచలేదు. నేను నా మనసును మీకే... వద్దు రాకుమారి, వద్దు. ఏ కన్య అయినా తన మాతాపితలు చెప్పిన మాట వినకుండా తాను కోరిన వరుణ్ణి వివాహమాడటానికి నిశ్చయించుకుని తన పుట్టింటిని వదిలిపెడితే అది జరిగే ముందుగానే ఆమె తన మానమర్యాదల్నే విడిచిపెట్టాలి రాకుమారి. ఏ స్త్రీ అయినా మానమర్యాదల్నే విడిచిపెట్టిందంటే ఇంకా ఆమెలో మిగిలేదేముంటుంది? ఆమెను ప్రేమించటానికి తగినది. పురుషుడికి స్త్రీలో ప్రేమకు ఆకర్షణకు గల కారణమల్ల ఆమెకున్నటువంటి మానమర్యాదలే కదా. వాటిని వదిలేస్తే తక్కినదంతా అది కామమే, ఆకర్షణ రహితమే, క్షణికమే. కానీ మునీంద్ర, నేను తమరిని ప్రేమిస్తున్నాను. నేను ప్రేమించటం లేదే. నిన్ను ప్రేమించమని నన్నెవరూ బలవంత పెట్టలేరు. అయితే మీరింకా నా విషయం గురించి కాస్తైనా ఆలోచించలేరా? ఆలోచన? పెళ్లి కాని కన్యల గురించి ఆలోచించటానికి అధికారం ఉండేది వారి తల్లిదండ్రులకే. మీరేమో ఆ అధికారాన్ని ఇలా కాలరాసి దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఇక్కడికి ఇలా వచ్చేశారు. రాకుమారి దమయంతి, పిల్లలు తమ తల్లిదండ్రుల ఆశీస్సులను తమకెప్పుడూ శిరోధార్యమేనని భావించకుండా వదిలిపెట్టి బయట ప్రపంచంలో అడుగు పెడితే వారికి జీవితంలో సుఖం ఉండదు. ఇక్కడికి వచ్చి కూడా నాకు నిరాశ మిగిలిందా? రాకుమారి, మీరు మాటి మాటికి డొంక తిరుగుడుగా ఒకే విషయాన్ని ఎందుకు చెబుతున్నారు? నేను మీకెన్నడూ ఏ వాగ్దానము చేయలేదే.
రాకుమారి, నేనొక బాలబ్రహ్మచారిని. దురదృష్టవశాత్తు నా మనస్సు క్షణం సేపు చలించింది. అందుకు నేను ఈ శిక్ష అనుభవిస్తున్నాను. మీరు శిక్ష అనుభవిస్తున్నారా? అవును రాకుమారి, నేనొక్క క్షణం పాటే విచలితున్నయ్యాను. ఈ ప్రపంచానికి రాబోయే కాలంలో ఎన్నటికైనా ఈ చేదు నిజం తెలుస్తుందా? దేవర్షి నారదుడు అహర్నిశలు కూడా నారాయణ నారాయణ అని జపిస్తున్నప్పటికీ ఇలా క్షణిక మానసిక దౌర్బల్యం వల్ల ఇంత కఠిన శిక్షను, సహించరాని బాధను అనుభవించవలసి వచ్చిందని నా జీవితంలోని ఈ కటిక నిజాన్ని తెలుసుకున్న వివేకవంతులకు గుణపాఠం నేర్చుకుంటారు. వారు జాగ్రత్తగా, హెచ్చరికగా ఉంటారు. క్షణికమైనా సరే మానసిక దౌర్బల్యం జీవితాన్ని ఎంతో నరకప్రాయం చేయగలదు సుమా. అందువల్ల ఇప్పటి నుంచి నేనొక నిర్ణయానికి వచ్చాను. నేనిక పొరపాటున కూడా వివాహం గురించి ఆలోచించక ఇకపై దృఢ సంకల్పం కలిగి ఉంటాను. ఇంకా నీవు కూడా నీ తండ్రి వద్దకు వెళ్ళిపో, లేకపోతే ఆయన బాధపడతారు. మునీంద్ర, దృఢ సంకల్పం ఉన్నది మీకు ఒక్కరికి మాత్రమే అనేమీ లేదు కదా? అంటే నేను ఈ జన్మలోనే కాదు, ఎన్ని జన్మలెత్తినప్పటికీ మీకు చరణదాసిగా మాత్రమే ఉండాలని సంకల్పించుకున్నాను. మీరు నన్ను వివాహం ఆడినా కాదన్నా సరే, నేను ఈ కుటీరంలోనే ఒక మూల పడి ఉంటూ యథాశక్తిగా మిమ్మల్ని సేవిస్తూ ఉంటాను. అది అసంభవం దేవి, ముమ్మాటికి అసంభవం. ఒక నైష్టిక బ్రహ్మచారి ఒక స్త్రీతో పాటు ఒకే స్థలంలో ఉండడం సాధ్యం కాదు. నీవందుకు అంగీకరించకపోతే నేనే ఎక్కడికైనా వెళ్ళిపోతాను. నా విన్నపం ఆలకించండి. నేను మీకు వాగ్దానం చేస్తున్నాను, నేను ఉండటం వల్ల మీ బ్రహ్మచర్యానికి ఏ ఆటంకము కలగదు. నేను కేవలం మీ దర్శనం పొంది నా పత్ని ధర్మాన్ని పాటిస్తూ ఉంటాను. నన్ను మీ దర్శన భాగ్యాన్ని పొందనివ్వండి స్వామి, నన్ను మీ దర్శన భాగ్యాన్ని పొందనివ్వండి. మునీంద్ర, దయచేసి దమయంతిని ఇక్కడ ఉండేటందుకై అనుమతించండి. ఈమె తన పుట్టింటికే కనుక వెళ్ళవలసి వచ్చినట్టయితే ప్రాణత్యాగం చేస్తానని ప్రతిజ్ఞ చేసింది. ఆ పరమేశ్వరుడే నన్ను రక్షించగలడు. మీరు కూడా ఆ పరమేశ్వరుని ప్రార్థించండి. నాకు శాప విముక్తి కలిగి ఈ స్థితి నుంచి బయటపడతాను. నమః శివాయ. ఓ శివశంకర, మీరు నాకు పుత్రుడు కలగబోతాడని వరమిచ్చారు కదా, ఆ వరం ఎప్పుడు ఫలిస్తుంది ప్రభు? నేను ఇలా ఎంతకాలం నిరీక్షించను, నాకింక నిరాశ కలుగుతోంది. నా కోరిక త్వరలోనే తీర్చండి పరమేశ్వరా. అధైర్యపడకు, పరమేశ్వరుడిచ్చిన వరం తప్పక ఫలిస్తుంది. ఆయన వాగ్దానాన్ని పొరపాటును కూడా సంశయించరాదు. నేనేమి సంశయించటలేదు స్వామి, నేను పరమేశ్వరునికి జ్ఞాపకం చేస్తున్నాను. ఆ జగత్ పరిపాలకుడికి జ్ఞాపకం చేయడం అవసరమా దేవి? ఆలస్యం కావడంతో బహుశా అధైర్యపడుతున్నావేమో. ఇలా ఆలస్యం కావడం నీ ధైర్యానికి పరీక్షే కావచ్చు. అందుచేత ధైర్యాన్ని కోల్పోకు. చిత్తస్థైర్యం ఉన్నవారు సఫలులైతే ఆనందం రెండింతలవుతుంది, వారి శక్తి పెరుగుతుంది. పరమేశ్వరుణ్ణి స్మరించగానే భక్తుల మనస్సుల్లో శక్తి సంచారం ఇనుమడిస్తుందనడంలో ఏమాత్రమూ సందేహం లేదు.
యావత్ ప్రపంచానికి పరిపాలకుడు ఆయనేననేది ఒక శాశ్వత సత్యం. ఈ విషయం మహర్షి దధీచికి ఎంతో బాగా తెలిసినదే. మరొక వంక అస్వస్థుడుగా ఉన్న పర్వతమునికి చికిత్స చేసి శక్తిని చేకూర్చే ఉద్దేశంతో వన్య ఆమె తండ్రి కురీలా ఏకాగ్రతతో అతడికి సేవలు చేయడంలో మునిగిపోతారు.